సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బుల్లిరాజు పాత్రలో రేవంత్ పలికించిన హావభావాలు నటన థియేటర్లో నవ్వులు పువ్వులు పూయించాయి. డైలాగ్స్ పరంగా కొంత విమర్శలు వచ్చినప్పటికీ నటుడిగా రేవంత్ మాత్రం 100కు 100 మార్కులు కొట్టేశాడు. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా ఎదిగిన ఈ బుల్లోడు ఆ తర్వాత మనశంకర్ వరప్రసాద్ అనగనగా ఒక రాజు వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రేవంత్ పేరు మారుమోగిపోతుంది. ఈ వరుస సక్సెస్ ల నేపథ్యంలో రేవంత్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న చైల్డ్ ఆర్టిస్టుల జాబితాలో రేవంత్ అగ్రస్థానంలో నిలిచినట్లు సమాచారం. అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ బాలనటుడు రోజుకు దాదాపు 1,00,000 వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. అంటే నెలకు 30 రోజుల పాటు షూటింగ్ ఉంటే రేవంత్ సంపాదన అక్షరాల 30 లక్షల రూపాయలన్నమాట. ఈ చిన్న వయసులోనే ఈ బాలనటుడికి ఈ స్థాయి డిమాండ్ ఉండటం ఇటు సోషల్ మీడియాలో అటు సినీ ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. కేవలం సంపాదనలోనే కాదు, భవిష్యత్తు ప్రాజెక్టుల ఎంపికలోనూ రేవంత్ లక్కీ ఛాన్సులు కొట్టేస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంలో రేవంత్ కు ఒక కీలకమైన పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో పెద్ద బ్యానర్లలో వరుసగా అవకాశాలు వస్తుండటంతో రేవంత్ కెరీర్ గ్రాఫ్ వేగంగా దూసుకుపోతుంది. తన అద్భుతమైన కామెడీ టైమింగ్, యాక్టింగ్ స్కిల్స్ తో మేకర్స్ ను ఈ బుల్లిరాజు ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాడు.